గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో జోలికి ఏ ప్రభుత్వం రాలేదు. ఈసారి రేవంత్ రెడ్డి సీఎం అయిన ఫస్ట్ సంతకము ఆటో డ్రైవర్ల మీద బతుకు మీద దెబ్బ కొట్టిండు. మళ్ళీ నెక్స్ట్ది ఆటో రింగ్ రోడ్ పోవాలంటే ఎలా బతుకుతాము? ఫ్రీ బస్సు పెట్టి అలా ఆటో వాళ్ళకి కడుపు కొట్టిండు. ఇంకా ఎన్ని రోజులు ఆటోల మీద పడి ఆటో డ్రైవర్ల కడుపు కొడతారు సార్? ఆటోలకు 12,000 ఇస్తామన్నారు సంవత్సరానికి. ఏ మూలకు సరిపోతుంది? రోజు 30 రూపాయలు సరిపోతుంది, పాల పైసలు అవుతాయి. 12,000 ఇస్తామన్నారు. ఇంకా అది 12,000 అది ఎవరు ఏ సీఎం మాట్లాడతలేరు, ఏ రాజకీయ నాయకులు మాట్లాడతలేరు. మరి ఆటో వాళ్ళు ఎలా బతకాలి, ఎక్కడ ఉండాలి? గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆటో జోలికి ఏ ప్రభుత్వం రాలేదు. ఈసారి రేవంత్ రెడ్డి సీఎం అయిన ఫస్ట్ సంతకము ఆటో డ్రైవర్ల మీద బతుకు మీద దెబ్బ కొట్టిండు. మళ్ళీ నెక్స్ట్ది ఆటో రింగ్ రోడ్ పోవాలంటే ఎలా బతుకుతాము? ఫ్రీ బస్సు పెట్టి అలా ఆటో వాళ్ళకి కడుపు కొట్టిండు. ఇంకా ఎన్ని రోజులు ఆటోల మీద పడి ఆటో డ్రైవర్ల కడుపు కొడతారు సార్? ఆటోలకు 12,000 ఇస్తామన్నారు సంవత్సరానికి. ఏ మూలకు సరిపోతుంది? రోజు 30 రూపాయలు సరిపోతుంది, పాల పైసలు అవుతాయి. 12,000 ఇస్తామన్నారు. ఇంకా అది 12,000 అది ఎవరు ఏ సీఎం మాట్లాడతలేరు, ఏ రాజకీయ నాయకులు మాట్లాడతలేరు. మరి ఆటో వాళ్ళు ఎలా బతకాలి, ఎక్కడ ఉండాలి?